గ్లూకోమా కంటి వ్యాధికి సంబంధించిన ఈరోజు మొట్టమొదటిసారి తెలంగాణలో నా కాన్స్టిట్యున్సీ కనగల్ మండలం కింద ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాల్గొంటున్న గౌరవ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, ఇంకా డిఎంహెచ్ఓ గారు, ప్రజలందరికీ, మా స్టాఫ్ అందరికీ, ఆశా ఏఎన్ఎం వర్కర్స్ అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఈరోజు మనం రోగం రాకముందే ట్రీట్మెంట్ చేసుకొని డయాగ్నోస్ చేసుకొని తీసుకున్నట్టయితే ఈజీగా మనం బయటపడవచ్చు. అందులో భాగమే ఈ ఎక్విప్మెంట్తో ఐ టెస్టింగ్ అబవ్ 40 years ఉన్న వాళ్ళకు ఈ మహేంద్ర ఐఐటి వాళ్ళ సపోర్ట్తో మా కాన్ఫరెన్స్లో చేయడం, తర్వాత గ్రాడ్యువల్గా నల్గొండ డిస్టిక్ మొత్తం చేయడం, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చేయడం, మా గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్కు బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ మీరు చూస్తున్నారు. మేము వచ్చిన తర్వాత ఈ 15 monthsలోనే 1600 crores ఎల్ఓసి అంటే 3 lakhs పర్ పేషెంట్, ఎనీ పేషెంట్. నేనే దాదాపు రోజు ఒక 50 మందికి అంటే 1 crore 1.5 crore నేనే ఇప్పిస్తా. ఎనీ స్టేట్, ఏ స్టేట్కి, మన స్టేట్లో ఎక్కడికి వెళ్ళి వచ్చినా నా దగ్గరికి వస్తే సీఎం గారు ఇమ్మీడియట్గా ఆ డేనే శాంక్షన్ చేస్తారు 24 hours. అది నిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే. దాంతో ఇప్పుడు మేము ఏం ఆలోచిస్తున్నాం, గతంలో టిమ్స్ అని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో 4, ఒకటి అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ మన సనత్ నగర్తో పాటు ఇప్పుడున్న నిమ్స్లో కొత్త 14 floor టవర్స్ మా ఆర్ఎండి డిపార్ట్మెంట్తోనే జూన్ 2nd రోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కంప్లీట్ చేస్తానికి మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను. అది నేను ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ వీక్లీ హాస్పిటల్స్ ఇన్స్పెక్ట్ చేస్తూ, వరంగల్లో కూడా 24 floors ఎంజిఎంని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తూ, ఈ ఎల్ఓసీలు ఇచ్చేది ఏదో ప్రైవేట్ హాస్పిటల్ బదులు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలి, దాంతోనే మెయింటైన్ చేయొచ్చని వాళ్ళు ప్రారంభించి వదిలిపెడితే ఫౌండేషన్ చేస్తే ఇవాళ నేను కంప్లీట్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ రివ్యూ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు కూడా రివ్యూ పెట్టిండు. సడన్గా నేను ఈ ప్రోగ్రామ్ ఉందంటే మళ్ళీ రేపు ఎల్లుండికి పెట్టుకున్నాం. రేపు క్యాబినెట్ మీటింగ్ ఎల్లుండి రివ్యూ పెట్టుకొని బై నెక్స్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్కి ఈ 5 టిమ్స్ హాస్పిటల్ వస్తే, ప్లస్ ఉస్మానియా హాస్పిటల్కు మొన్న లాస్ట్ మంత్ ఫౌండేషన్ స్టోన్ వేసినాం 2600 crores మా ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే నెక్స్ట్ 2 daysలో టెండర్ నోటీస్ ఇస్తున్నాను నేను. అది వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీకి సంబంధించిన 40-50 lakhs పాపులేషన్కు ఉస్మానియా పాత బిల్డింగ్ అట్నే వండుకుంటూ గోషామాల్ స్టేడియంలో కొత్త బిల్డింగ్ కడుతూ హెల్త్కు బాగా ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరు కూడా, గతంలో ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 lakhs కార్డు ఆధార్, మన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ 5-star హాస్పిటల్ అపోలో లాంటి హాస్పిటల్లో ఇంక్లూడింగ్ అటెండెంట్తో కలిపి బస్ ఫేర్ చార్జ్తో పాటు కోటీశ్వర్లు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు అక్కడ ఫ్రీగా చేసే ట్రీట్మెంట్ పెట్టినాం మేము ఆరోగ్యశ్రీ. దాన్ని ఇప్పుడు 5 lakhsకి వెళ్ళి 10 lakhs పెంచినాం. ఇవన్నీ ఒక సైడు. మా డిస్టిక్లో మా కలెక్టర్ గారు, మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్, డిఎంహెచ్ఓ గారిని, వారందరినీ తీసుకొని ప్రతిరోజు ఒక హెల్త్ సెంటర్ విజిట్ చేస్తూ, ఇంకా ఎక్విప్మెంట్ తెప్పిస్తూ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఎన్హెచ్ఎం ఫండ్స్ కానీ, ఇంకా దాతల సహకారంతో వారు బాగా కష్టపడుతున్నందుకు మా కలెక్టర్ గారిని, మా సిబ్బందిని కూడా అభినందిస్తూ, మీరందరూ కూడా అవేర్నెస్లో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఎప్పుడు ఏదో పనికిరాని న్యూస్ కాకుండా ఈ గ్లూకోమా టెస్ట్ చేయాలి, మేము టెస్ట్ చేసినాం, కనగల్ మండలకు వచ్చిండ్రు, మీరు ఈ స్టేట్ మొత్తం పోయేటట్టు మీ న్యూస్ ఉండాలి. రేపు సాయంత్రం చూస్తే వాట్సాప్లో మీరు ఏమి ఇస్తారు, ఏదో వాళ్ళు తిట్టుకునే ఇస్తారు మీరు. కానీ ఎందుకంటే ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో 40 years దాటిన వాళ్ళు టెస్ట్ చేసుకుంటే పూర్తిగా కంటిన్యూ అయిపోయే ప్రమాదం ఉన్నది. ముందే చూసుకుంటే ట్రీట్మెంట్ తీసుకొని డ్రాప్స్తోనే తక్కువ అవుతుంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేస్తున్నాం, పార్టీ కాదు, పొలిటికల్ కాదు, ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు. దాన్ని అందరూ కూడా ప్రెస్ మీడియా కూడా బాగా కవర్ చేయండి. దీన్ని నెక్స్ట్ వీకే ఇంకో కాన్ఫరెన్స్ దేవరకొండ టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదించి ఎక్కడ ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు. మీరు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, ఈ మంత్ ఎండింగ్ క్రిటికల్ కేర్ కూడా ఈ 25th March లోపు ఓపెన్ చేస్తున్నాం. అక్కడ కూడా మన గాంధీ నీలోఫర్ తర్వాత హైయెస్ట్ డెలివరీస్ ఉన్నది ఎక్కడంటే నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో.
వరంగల్, ఖమ్మం లాంటి నిజామాబాద్ లాంటి పెద్ద సిటీల కంటే ఎక్కువ మన దగ్గర అవుతున్నాయి. మన డాక్టర్స్ కూడా కష్టపడుతున్నారు. మన స్టాఫ్ చాలామంది డిప్యుటేషన్లో ఉంటే 59 మంది 59 మెంబర్స్లో 21 మెంబర్స్ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయించినాం. మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు క్యాన్సిల్ చేస్తారని చెప్పాను. అందరినీ కూడా వాపస్ తీసుకొచ్చి ఏ పేదవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా మీరు ఎక్కడైనా ఆర్ఎంపీ డాక్టర్లు మీకు సలహా ఇచ్చి సీరియస్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్ పోవాలన్నా కూడా మీరు నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్కి ఏప్రిల్ 1కి వెళ్ళి రండి. ఎంత క్రిటికల్ కేర్ ఉన్నా యూనిట్ ఓపెన్ చేస్తున్నాం. ఎక్విప్మెంట్ కూడా కన్సర్న్ ఎండి గారితో నిన్న మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్పుల అయిపోయి ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమ్ అక్కడ వచ్చి కానప్పుడు మనం ఒకవేళ నో ఛాన్స్ సూపర్ క్రిటికల్గా ఉన్నది ఇక్కడ అంటే అప్పుడు మనం బయటకు పోవచ్చు. ఈ గోల్డెన్ అవర్స్లో ఇక్కడ క్రిటికల్ కేర్ పెడుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో. కలెక్టర్ గారు పర్టికులర్గా మెడికల్ దాని మీదనే బాగా ఇంపార్టెన్స్, ఎడ్యుకేషన్ దాని మీద ఇంపార్టెన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా నల్గొండ ఒక రోల్ మోడల్గా చేయడం, అందరు పేదవారికి ఉచిత వైద్యం అందించడం మా లక్ష్యం. అందులో ఈ గ్లూకోమా సంబంధించిన కనగల్ పిఎస్సిలో నిన్ననే కోడ్గా పూర్తి కాగానే ఈరోజు రావడం, ఇంతమంది పాల్గొనడం, మా స్టాఫ్, మా ఆఫీసర్స్ కానీ మా నాయకులు కానీ చాలా సంతోషం. దీన్ని డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొచ్చి ఇది స్టేట్ వైడ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా చూస్తాం.